మన ప్రాచీన భారతదేశము ఇతిహాసాలకు, పురాణాలకు చాలా వన్నెకెక్కిందనమాట. అలాంటి ఇది మనకు రామాయణము, భారతము, భాగవతము ఇవన్నీ గూడా మనకు విలువైనటువంటి గ్రంథాలు. ఇప్పుడు మన దేశంలో అయోధ్య మనకు రాముడు భగవంతుడుగా జన్మించి రాముల వారు భగవంతుడిగా జన్మించి మనతో మానవుల మధ్య ఆయన తిరిగి ఆయన మంచిగా రాజ్యాన్ని పరిపాలించి రాముడికి ఒకే భార్య, ఒకటే బాణం, ఒకటే మాట అని ఆయన నిలుపుకున్న వ్యక్తి. ఎవరైనా అన్నదమ్ముల గురించి చెప్పాలంటే ముందు మన రాముల వారిని చెప్పాలి. అన్నదమ్ములు ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులను ఎలా చూడాలి, అన్నీ కూడా మనకు ఆయన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. అట్లాంటి ఆయన భగవంతుడికి మనము ఈరోజు అత్యంత అద్భుతంగా, బ్రహ్మాండంగా మనము ఒక అయోధ్య రామాలయాన్ని ఏర్పరచుకున్నాము. దాన్ని ప్రతి ఒక్కరూ ఆర్కిటెక్చర్ కానీ,